నమస్తే. తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఎగ్జిస్టెన్స్ పోల్స్ మనం నిన్న సాయంత్రం నుంచి చూస్తా ఉన్నాము. సో, కొంచెం ఎడ్జ్‌గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తదని చాలా వరకు సర్వేలు ఒక 4, 5 సర్వేలు గూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిస్టెన్స్ పోల్స్‌కి సంబంధించి. సో, ఇక్కడ ఒక కొత్తగా క్యూ మెగా సర్వే అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందంటూ గూడా వారు చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం? అసలేం జరిగింది? ఈ ఎగ్జిస్టెన్స్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయనేది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు క్యూ మెగా సర్వే సీఈఓ ఖాదర్ ఖాన్ పఠాన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చూస్తారు? ఇంతకుముందు కొన్ని సర్వేలు చూసాము దీనికి సంబంధించి. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జుండే అవకాశం ఉందంటున్నారు. మీ సర్వే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటుంది. సో ఏం చెప్తుంది? ఇది బ్రదర్ నేను ఇంతకుముందు కూడా మనము క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కంపెనీ మాది. హ్మ్. ఫౌండర్ సీఈఓ అయిన ఖాదర్ ఖాన్ పఠాన్ అని నేను హ్మ్. జూలై 4, 2025 హ్మ్. ఇదే మెరటివ్ ద్వారా నేను ప్రీపోల్ 1 రిలీజ్ చేశా, ప్రీపోల్ 2 రిలీజ్ చేశాను. హ్మ్. నేను ఏమంటున్నా అంటే ప్రీపోల్ 1లో పార్టీ వైజ్గా చేశాము, ప్రీపోల్ 2 క్యాండిడేట్ వైజ్గా చేశాము. హ్మ్. అప్పుడు కూడా మేము ఇచ్చినది ఏంటి 39% బీఆర్ఎస్, 39% కాంగ్రెస్ వాళ్ళకు ఉంది, 42% బీఆర్ఎస్ వాళ్ళకు ఉంది. ఎంత మార్జిన్? ఓన్లీ 3 మార్జినే మేము ఇచ్చినాం. హ్మ్. 3% మేము మార్జిన్ ఇచ్చింది. హ్మ్. బీజేపీకి 17% ఇచ్చాను, హ్మ్. అదర్స్కి రిమైనింగ్ ఇచ్చాను. సో నేను ఏమంటున్నానంటే మాది ఎగ్జిట్ అన్ని ప్రీపోల్ 1, ప్రీపోల్ 2, ఎగ్జిట్ పోల్ కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. 6వ తేదీ 5 గంటల వరకు మేము ఎగ్జిట్ పోల్ ఈ ప్రీపోల్ని అంటే సర్వే చేయడము అంటే ఫేస్ టు ఫేస్ చేయడము మానేసినాము. ఎందుకంటే ఆ టైం వరకు ఎలక్షన్ కమిషనర్ టైం ఇచ్చింది. సో దాని లోబడి మేము అక్కడికి చేసినాం. మళ్ళీ మేము ఏం చేసినాం అంటే మెథడాలజీ చేంజ్ చేసుకున్నాం. ఎక్కడైతే మేము ఎక్కడైతే బూతులు ఎక్కువ ఉన్నాయో 407 బూతులు ఉన్నాయో అక్కడ మా యొక్క ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ అబ్జర్వేషన్ మెథడాలజీలో పెట్టాం. అంటే ఏం జరుగుతుంది, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ప్రజలు ఏమన్నా అనుకునే వాళ్ళు ఏమైనా మారుతున్నారా, వేరే వేరే కొనాలు ఏమన్నా ఉన్నాయా, అంటే పార్టీలు ఎట్లయితే అంటే ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటుంటాయి. ఇక్కడ ఇవేమన్నా వేరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా, ఎలా ఉందనే అనేక విషయాలపైన మనము మానిటరింగ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా నిన్న మేము పోలింగ్ శాతంతో సహా కూడా చెప్తున్నా. పోలింగ్లో నిన్న పొద్దున్నే చూసినట్లయితే 11 గంటలకి ఓన్లీ మనకి 10% పోలింగ్ అయినట్లు చూపించారు. ఒక 10, 11 అరౌండింగ్ టైంలో 10 పాయింట్లలోనే వచ్చింది. మళ్ళీ మనం మధ్యాహ్నం 12 గంటలు 1 గంట చూసినట్లయితే 20 పాయింట్ సంథింగ్ వచ్చింది. పోలింగ్ అనేది ఏం జరుగుతుందంటే సైలెంట్ ఓటింగ్ పడింది. ఎప్పుడైతే ఇంకా మధ్యాహ్నం నుండి పోలింగ్ చాలా సాంద్రత పెరగలేదో అప్పుడు సాయంత్రం ఉంటాం. మేము అనుకున్నాం సాయంత్రం పెరుగుతుంది పోలింగ్ అనేది. సాయంత్రం పడిన పోలింగ్లో కూడా చాలా వరకు సైలెంట్లో ఎవరికి తెలియని ఓటింగ్ ఖచ్చితంగా జరిగిందనేది మా సర్వే ద్వారా మేము తెలుసుకోవచ్చు. అందువల్ల మేము ఏదో క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఎగ్జిట్ పోల్ మేము ఏం రిలీజ్ చేస్తున్నామంటే బీఆర్ఎస్ఏ 45 +or-2, కాంగ్రెస్ 41 +or-2, 9 +or-2 బీజేపీకి, అదర్స్కి 5 +or-2 ఇవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే టఫ్ ఫైట్ ఉంది బయట పబ్లిక్కి. ఇప్పుడు జరుగుతున్న బెట్టింగ్లు కావచ్చు, అనేక అనేక కారణాలు కావచ్చు అవన్నీ. ఎందుకంటే బయట వేరే పబ్లిక్ జరుగుతుంది, సైలెంట్ ఓట్ జరిగిందనేది మా ఆర్గనైజేషన్ గుర్తించింది. సో అందువల్ల మేము ఒక స్టిక్ అనే ఉన్నాం. వేరే సర్వేలాగా ఏది మన అంటే మీరు కంపేర్ చేస్తున్నారు కదా, వేరే సర్వేలు ఇట్లా ఇచ్చినాయి, అన్నీ ఇచ్చినాయి ఇట్లా అన్నారు కాబట్టి నేను అంటాను వేరే సర్వేల గురించి నేను మాట్లాడను. మా సర్వే గురించి నేను మాట్లాడతాను. మా సర్వే అనాలిసిస్ చేసిండేది ఇది. ఒకవేళ మేము ఫెయిల్ అయినాం అనుకోండి, మా యొక్క శాంపుల్ తీసుకోవడంలోనో లేకపోతే మేము క్యాలిక్యులేటర్లోనో ఎక్కడన్నా ఫెయిల్ అయింటుందని మేము భావించుకుంటాం. కానీ మేము స్టిక్ అనేది అంటే 500 ఓట్లతో అన్న బీఆర్ఎస్ పార్టీ చెందిన మాగంటి సునీత విన్ అవుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాం. సో, చాలా సర్వేలు ఒకవైపు ఉంటే మీ సర్వే ఇంకో వైపు ఉన్నది. ఎట్లా శాంపిల్స్ తీసుకున్నారు? ఒక్కొక్క బూత్ దగ్గర ఎట్లాంటి రియాక్షన్స్ వచ్చాయి? ఏంటి? అంటే బూతుల దగ్గర సర్వే తీయలేం బ్రదర్. నేను అదే చెప్పాను మీకే. సర్వే అనేది 6వ తేదీ 5 గంటల వరకే క్లోజ్ అయిపోయింది. మేము మానిటరింగ్ చేసినాం. మానిటరింగ్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక బూత్ దగ్గర ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ భావాలు ఏంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం అబ్జర్వేషన్ చేయగలం తప్ప వాళ్ళ డెప్త్గా మనము లోపల జరిగే ఎలక్షన్ బూత్లో ఏం జరుగుతుందని డెప్త్గా మనం వెళ్ళలేము. ఎందుకంటే అది మాకు ఉండదు. అది మా సర్వేలకే వర్తించదు. ప్లస్ మనం వాళ్ళ బార్డర్ దాటి వెళ్ళలేము కూడా. సో అక్కడ ఏం జరిగిందనే పరిస్థితులు బట్టి చూస్తుంటే సైలెంట్ ఓటు పడింది అనేది మాత్రం మనము
మిర్రర్ టీవీ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నారు. సైలెంట్ ఓటు ఎందుకు బీఆర్ఎస్ వైపు పడింది అనుకోవచ్చు, కాంగ్రెస్ కూడా పడవచ్చు కదా. అంటే మేము ప్రీపోల్ 1 తీసినాము, ప్రీపోల్ 2 తీసినాము. కంటిన్యూస్గా ఉంది, నేను అదే చెప్తున్నా మీకు. ఈ కంటిన్యూస్ ఉండడం వల్ల పర్సంటేజ్లో ఎక్కడ పెద్ద మార్పు లేదు. ఒకవేళ తగ్గితే ఇప్పుడు నేను అదే అన్నాను. నేనేమన్నాను 45 ± 2 బీఆర్ఎస్ కన్నాం. 45లో నుండి 2 తీసేయండి, ఎంత వస్తుంది? 41 ± 2 అన్నాను. ఇక్కడ 2 కలపండి, 41 + 2 ఎంత? 43 అవుతుంది. ఇక్కడ 43 వచ్చా, అక్కడ 43 వచ్చా, అంటే ఈక్వల్గా ఉందా లేదా? అక్కడ ఎంత పర్సెంటేజ్ తగ్గితే ఒకటేసారి 8% 9% అంత గ్రాఫ్ తగ్గాలంటే ఒకటేసారి తగ్గదు కదా. ఒకవేళ ఏదైనా సైలెంట్ ఓటింగ్ జరిగినది ఇక్కడ మేము ఖచ్చితంగా గమనించినాం. నేనేమంటే 500 ఓట్లు, 500 ఓట్లు అంటున్నది. ఒక ఓటుతో అయినా విన్ అయినట్లే. 500 ఓట్ల పైన ఆమె ఎంతైనా గ్రాఫ్ చేయగలదు. ఇంకా అది మీరు రిలీజ్ చేసేసినాం, ఇంకా పక్క అంటే లేదు. మా సర్వే ద్వారా మేము రిలీజ్ చేసినాం. జనరల్గా ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు సర్వే ఇస్తే ఏమంటారంటే ఆ పార్టీ వెనకాల ఆ పార్టీ వెనకాల ఖచ్చితంగా ఆ వ్యక్తి వెనకాల ఆ సంస్థ వెనకాల ఆ పార్టీ ఉండి నడిపిస్తుంది, ఆ పార్టీ చేయించుకుందనే కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? సరే, మీరు చేపించుకొని మీతో చేస్తాం, మీరు చేపించుకొని మీకు చెప్తాము. ఏది ఉంటే అది వచ్చేదే కదా. ఇప్పుడు ఏమంటారు, సర్వే సంస్థల్లో నిజం ఉండేదే చెప్పాలి. మీరు ప్రతి ఒక్క వ్యక్తికి గెలవాలనే ఉంటుందండి. ముగ్గురు నిలవన్నారు, ఇండిపెండెంట్లు నిలవన్నారు, 29 మంది, ఎవరికైనా గెలవాలనే ఉంటుంది. ఓడిపోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? ప్రతి వారు గెలుస్తామని ఒక దీంతోనే వెళ్తారు, కాన్ఫిడెన్స్తోనే వెళ్తారు. ఇక్కడ ప్రజలు ఎవరికి ఓటేశారు అనేది ఇంపార్టెంట్, ఎవరు నిజంగా చెప్పారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మిర్రర్ టీవీ ద్వారా నేను ముందు ఎవరు రిలీజ్ చేయకముందే నేను ఆంధ్రప్రభ ద్వారా ఛానల్తో సహా చెప్తున్నా, ఈ జూబ్లీ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ సర్వే రిలీజ్ చేసిన వాడు ఎవడన్నా మొట్టమొదటిసారి ఉన్నాడు అంటే అది క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజీ. సెకండ్ ఎవరు రిలీజ్ చేశారు? నేను రిలీజ్ చేసిన తర్వాత కేకే గారు రిలీజ్ చేశారు. కేకే గారు రిలీజ్ చేసిన తర్వాత నేను మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ ఇన్ని సర్వేలన్నీ బీఆర్ఎస్కి ఉన్నప్పుడు అంటే నేను ఇచ్చిన 3% వేరియేషన్నే. మీరు యూట్యూబ్లో కొట్టి చూసుకోండి, మీరు ఎక్కడైనా కానీ 3% వేరియేషనే. నా 3% వేరియేషన్లోనే మారింది. మీకు 8, 9, 10% మీరు ఇచ్చినప్పుడు ఆ పర్సెంటేజ్ ఒకటేసారి అంత ఎలా మారింది అనేది నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అవునా కదా నేను అనేది? ఇప్పుడు వాళ్ళ ఏ సర్వే ద్వారా చేశారా, ఏ శాంపులింగ్ ద్వారా చేశారో, వాళ్ళు ఏ మెథడాలజీ ద్వారా చేశారో నాకు తెలియదు. కానీ వాళ్ళ ఇండివిజువల్ స్ట్రాటజీ వాళ్ళది. నా ఇండివిజువల్ స్ట్రాటజీ నాది. నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఆమె ఒక 500 ఓట్ల అయితేతో అయినా గెలుస్తుంది అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కానీ సోషల్ మీడియాలో మాత్రం నవీన్ యాదవ్ 10,000 ఓట్లతో 15,000 ఓట్లతో 20,000 ఓట్లతో గెలుస్తాడు, ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తున్నాడని చెప్పి ట్రెండింగ్ పెడుతున్నారు. నేను అదే చెప్తున్నా. ట్రెండింగ్ అంటే అది యాక్చువల్గా ట్రెండింగ్. వాళ్ళు చూడండి, ఎవరైనా గెలవాలని ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారు. ప్రజా తీర్పు 14వ తేదీ రిలీజ్ అయిపోతుంది. 14వ తేదీన ఎవరు ఉంటారో, ఎవరు గెలిచారు, ఎవరు ఓడతారు అనేది తెలుస్తుంది. ఇది నేను డిసైడ్ చేసేది కాదు, ఇంకొకటి డిసైడ్ చేసేది కాదు. నా సంస్థ నాకు అనిపించినది మాత్రం చెప్పేది తప్ప గెలుపు ఓటములను డిసైడ్ చేసేవాడిని నేను కాదు. ప్రజలు వేసిన ఓట్లు ప్రజలు ఆ రోజు న్యాయ నిర్ణేతలుగా రిలీజ్ చేయబడుతుంది. ఆ రోజు మీకు ఒకవేళ నేను చెప్తున్నాను, మీకు మన మిర్రర్ టీవీ ద్వారా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఒకవేళ మేము ఫెయిల్ అయినాం, మా శాంపులింగ్లోనో మా అనాలిసిస్లోనో ఎక్కడో లోపం ఉంది, మేము దాన్ని ఇంకా సరి చేసుకోవాలని అనుకుంటాం. అంతేగాని ఇప్పుడు ఫేజ్ 1లో ఫేజ్ 2లో దగ్గరికి వచ్చేసి రాత్రికే ఇట్లా మారిపోయింది అనేది. అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నది ఏంటంటే పోలింగ్ ఇంటర్నల్గా బూతుల్లో జరిగిన విషయాలన్నీ మీరు తీసుకోలేదు, అది తీసుకొని ఉంటే మీకు కొద్ది మార్పు వచ్చేది అనేది కొంతమంది అంటున్నారు. అంటే అంతర్గతంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక్క ఓటు వేయాల రాజ్యాంగ పరంగా, అతను 10 ఓట్లు వేసినాడంటే మీ లెక్క కట్టలేం కదా. మీ లెక్క కట్టగలుగుతామా? కట్టలేము. అలాంటప్పుడు మేము ఎలా పాయింట్ ఆఫ్ చెప్పగలుగుతాము? అంటే మీ వాళ్ళు అంటున్నారు బయట, అట్లా బాగా టాక్ ఉంది. ఆ టాక్ని మేము ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? మేము ఎందుకు తీసుకోవాలి? మాకి ప్రజల్లోకి పోయిండేది, ప్రజలు ఏం చెప్పారు, మాకు శాంపుల్ ఇచ్చిన పర్సన్తో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అనేది మేము ఇవ్వాలి తప్ప పోలింగ్ బూత్లో ఏం జరుగుతున్నది మేము చూడలేం కదా అంటున్నా నేను. సో దాన్ని క్యాలిక్యులేషన్ తీసుకోలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే అది ఉంటే మా సర్వే కరెక్టే కదా, కరెక్టే కదా. మరి నేను అంటున్నది టఫ్ ఫైట్లో ఉంది. బాహ్య ప్రపంచానికి
ఎవరు అయినా కానీ నేను గెలుస్తాను అనే ఒక ఫీలింగ్లో ఉండడం తప్పేం కాదు. వాళ్ళు అలా ఉండని 14వ తేదీ ప్రజలు వేసిన ఓట్లతో లెక్కించినప్పుడు రిజల్ట్ బయటకు వచ్చినప్పుడు నిర్ణయించబడతారు. జనరల్‌గా ఎక్కడ అంటే ఈ ఈ పోల్స్ తీసుకునే సందర్భంలో కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ప్లస్‌లు, మైనస్‌లు మీరు గుర్తించినయి ఏంటి? ఎట్లా చూడొచ్చు? మనం మిర్రర్ టీవీ ద్వారానే చెప్పినాం. మనం మిర్రర్ టీవీ ద్వారా కూడా కాదు. మిర్రర్ టీవీ ద్వారా చెప్పినాం. ఏ కాంగ్రెస్ బలహీనాలు ఏమున్నాయి, తర్వాత మనము బీఆర్ఎస్ బలహీనాలు ఏమున్నాయి, బీజేపీ బలహీనాలు ఏమున్నాయి, బలహీనాలే చెప్పినాం. మన మన బలాలు చెప్పాలా మనం ఎక్కడ. హ్మ్. హ్మ్. బలాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. బలాల గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. బలహీనం ఎక్కడ ఉంది అనేది హ్మ్. ఆ రోజు మనం వివరించడం జరిగింది. ఓకే. ఫేజ్ 2లోనే మనం వివరించడం జరిగింది. హ్మ్. ఎక్కడ వివరించలే. ఓన్లీ మిర్రర్ టీవీ ద్వారా మీ ఛానల్ ద్వారానే వివరించడం జరిగింది. హ్మ్. అవే బలహీనాలు మళ్ళీ మారవు కదా. బలహీనాలు రాత్రికి మారిపోయేది అంటే ఉండవు. 2 రోజుల్లో తారుమారు అయిపోయినాయి అది ఇది అని చెప్తా ఉన్నాయి కొన్ని సర్వేలు మరి. అది నేనేమంటున్నానంటే ఆ సర్వేల గురించి నేను చెప్పలేను బ్రదర్ అంటున్నా. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు అది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. హ్మ్. మిర్రర్ టీవీ ఈజ్ గుడ్ నాకే. హ్మ్. నాకు ఇంక కొద్దిగా గంట పోయిన తర్వాత మిర్రర్ టీవీ బ్యాడ్. అంతకుముందు గుడ్ ఉండేదేంది, ఇప్పుడు బ్యాడ్ ఉండేదేంది. హ్మ్. అంతే కదా. ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు గుడ్డు. మీరు బాగా ప్రచారం చేస్తే గుడ్డు. చేయకపోతే బ్యాడా. హ్మ్. అలా కాదు కదా. వాస్తవం. వాస్తవం ఏముంది, నిజం ఏముంది హ్మ్. అనేది. సో ఫైనల్‌గా చెప్పండి. మీ అనాలిసిస్ ప్రకారం ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ 500 ఓట్ల నుండి హ్మ్. పైన గ్రాస్ చేయబోతుంది. హ్మ్. మినిమం 500 ఓట్లు. హ్మ్. చాలా టఫ్‌గా నడుస్తుంది. అందుకని ప్రజలు ఏమనుకుంటున్నారంటే బాహ్యంగా చూసే వాళ్ళకి ఏదో జరిగిపోతుంది అనేది ఉంది కానీ అంత జరిగిపోయేది అయితే ఏది లేదనేది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు బెట్టింగ్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ చేసినారనేది బయట టాక్ వస్తుంది. అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది 14వ తేదీ తెలుస్తుంది. క్యూ మెగా స్ట్రాటజిక్ సర్వే ఏం చెప్తా ఉన్నదనంటే ఎంతో కొంత మెజారిటీతోని బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటూ కూడా వారు చెప్తాను. దానికి సంబంధించి బలాలు కూడా గతంలో మన ఛానల్లోనే వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కావాలనుకుంటే కూడా చూడొచ్చు. సో ఇక్కడ క్లియర్‌గా అంటే ఒకవైపు నుంచేమో దాదాపు కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్‌కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నాయి. బట్ రీసెంట్‌గా కొన్ని సర్వేలు కూడా ఇప్పుడు క్యూ మెగా సర్వే కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశం అని చెప్తా ఉన్నారు. కొన్ని ఇంతకుముందు కూడా కొన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం ఉంటుంది. సో దాదాపు ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రతి ఒక్క ఓటర్‌ని అడగలేరు కాబట్టి ఎంతో కొంత శాంపిల్స్ తీసుకొని చేస్తారు. సో ఊహాగానాలని కూడా ఉండొచ్చు. సో మరి చూద్దాం ఈ నెల 14న రిజల్ట్ ఎటువైపు ఉండబోతుంది? క్యూ మెగా సర్వే చెప్పింది ఫైనల్ అవుతుందా? లేకపోతే ఇంకో సంస్థ చెప్పినటువంటి సర్వే ఫైనల్ అవుతుందా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.